నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు హలో డాక్టర్. నడుము నొప్పి, వెన్న నొప్పి, మెడ నొప్పి, L4, L5 సమస్యలు, డిస్క్ సమస్యలు, సయాటికాకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారో దాని గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఆయుర్వేదం హాస్పిటల్, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు NTV స్టూడియోలో ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో అండి. హలో అండి. సో ఈ మధ్య కాలంలో చాలామంది కూర్చొని చేసే జాబ్స్ వాళ్ళు ఎక్కువగా సో వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో చాలామంది సర్జరీ అంటే కూడా భయపడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి బెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఓకే, షాకింగ్ బ్యాక్ పెయిన్ ఫ్యాక్ట్ ఒకటి ఉందండి. ఏంటంటే బ్యాక్ పెయిన్ కెన్ బి ఎలిమినేటెడ్ వితౌట్ పెయిన్ కిల్లర్స్, వితౌట్ స్టీరాయిడల్ షాట్స్ అండ్ వితౌట్ సర్జరీ. ఎలా సాధ్యపడుతుంది అంటే యాక్చువల్గా ఏంటంటే అన్ని ఏ బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ నార్మల్గా ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ పోతూ ఉంటారు. దాని తర్వాత ఇంజెక్షన్స్ ఇస్తారు స్పైన్లోకి, దాన్ని ఎపిడ్యూరల్ స్టీరాయిడల్ షాట్స్ అంటారు. దాని తర్వాత ఇంకా సివియర్ అయిపోతే లేదు తగ్గకపోతే అప్పుడు సర్జరీలు కూడా చెప్తూ ఉంటారు. కానీ నిజమేంటంటే మనకు నొప్పి గోళీలు అవసరం లేకుండా, స్టీరాయిడల్ షాట్స్ అవసరం లేకుండా, సర్జరీలు అవసరం లేకుండా, నిజం చెప్పాలంటే కత్తిఘాటు పడకుండా దాన్ని శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగినటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇదంతా ఎప్పుడు సాధ్యపడుతుంది అని అంటే, ఎక్స్టర్నల్ థెరపీ అంటే మసాజ్డ్ బేస్ థెరపీ ఉంటుంది, మేరు చికిత్స అని. ఇంటర్నల్ థెరపీ అంటే లోపలికి వేసుకునే మందులు ఉంటాయి. ఆహారపు చికిత్స, డైటరీ మేనేజ్మెంట్, పథ్యం పాటించేది ఉంటుంది. నెంబర్ 4 మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆటోమేటికలీ మూలం నుంచి దాన్ని తీసేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. రైట్. కాలర్ ఉన్న డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి. మమత గారు కాల్ చేస్తున్నారు కాగజ్ నగర్ నుంచి. హలో మమత గారు. హలో మమత గారు. హలో హలో మమత గారు. హలో మేడం, నమస్తే. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఆయుర్వేదంలో మమత గారు చెప్పండి. హలో నమస్తే అండి. మేడం గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. అమ్మా చెప్పండి. నాకు మెడ దగ్గర నుంచి వెనకకి చాలా నొప్పిగా ఉంటుందండి, అలాగే నడుము నొప్పి కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎంత అమ్మా మీ వయసు? 40 సంవత్సరాలండి. ఓకే, ఎప్పటి నుంచి ఇదంతా? దాదాపుగా ఒక 5, 6, 7 ఇయర్స్ అవుతుందండి. ఓకే, ఎలా స్టార్ట్ అయిందమ్మా? తెలియదండి, ఇంకా ఆటోమేటిక్ గా బాబు డెలివరీ అయిన తర్వాత స్టార్ట్ అయిందండి. నార్మల్ డెలివరీ అమ్మా ఇది? లేదండి, సిజరీన్ అండి. వెనకాల నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారా? అవునండి. ఓకే, ఇప్పుడు ఎంత సివియర్గా ఉందమ్మా? నడుము అంటే మామూలుగా వర్క్ చేసుకోగలుగుతున్నానండి, ఒక 10 minutes అలా మళ్ళీ కూర్చోలేని నేను చేయలేకపోతున్నానండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను తల్లి. నార్మల్గా వెనకకి నడుముకి ఏదైతే ఇంజెక్షన్ ఇస్తారో అది L4, L5 మధ్యలో ఉన్న డిస్క్లోకి ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సిరింజ్లో ఉన్నటువంటి ఆ ఇంజెక్షన్ లోపలికి, ఆ డోసేజ్ అంతా లోపలికి వెళ్ళాక ఆ నీడిల్ని తీసే క్రమంలో ఆ నీడిల్తో పాటుగా గుజ్జు, డిస్క్ లోపల ఉన్నటువంటి గుజ్జు కూడా బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి నర్వ్ రూట్ మీద కంప్రెషన్ పడుతుంది. అంటే మీకు వెనకాల ఏదైతే ఇంజెక్షన్ ఇచ్చారో, అనస్థీషియా ఇచ్చారో, ఆ అనస్థీషియా ఇచ్చిన మరుక్షణం మీకు ఫస్ట్ గ్రేడ్ డిస్క్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత పిల్లల్ని ఎత్తుకోవడము, పెంచడము, పాలు ఇవ్వడము, మీ శరీరం వీక్ అయిపోవడము, వాతం ప్రబలిపోవడము, లేదా ఏదైనా వర్క్ చేసేవాళ్ళైతే వర్క్ ఎక్కువగా చేసినప్పుడు నడుము మీద ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ అయ్యి 2nd స్టేజ్, 3rd స్టేజ్, 4th స్టేజ్ లక్షణాలు అన్నీ కూడా కనబడతాయి. ఇలాంటి ఇంజెక్షన్లు తీసుకున్న వాళ్ళకి కూడా, అంటే వాతం బాగా పెరిగిన వాళ్ళకి కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలతో పూర్తిగా నయం చేసేటువంటి ఉపచారాలు ఉన్నాయి.
ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 040491718919 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి, మీ రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని రండి. మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నరసింహారావు గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నరసింహారావు గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. నమస్తే మేడం. నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే డాక్టర్. చెప్పండి. నేను ఖమ్మంలో ఈ వెన్ను నొప్పి వచ్చినప్పుడు ఖమ్మంలో చూపించడం జరిగింది సార్. ఓకే. టాబ్లెట్ ఇచ్చారు, టాబ్లెట్లు వాడినా ఒక నెల రోజులు. ఓకే. నొప్పి తగ్గిపోయింది, కానీ అరికాలంతా తిమ్మిరిగా ఉంటుంది బాగా. ఓకే, ఎన్ని రోజుల కింద నుంచి ఇది? ఇది ఒక నెల అవుతుంది. ఆ తిమ్మిరి ఉండబట్టి నేను టాబ్లెట్ కూడా బంద్ చేసిన. ఓకే. తిమ్మిరికి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా పరిష్కారం ఉంటే అంటే ఇక్కడ మీరు చెప్పే లక్షణం తిమ్మిరి అని చెప్తున్నారు, కానీ తిమ్మిరి రావడానికి నడుములో నరం నొక్కుకోవడమే కారణం అండి. ఆ నరం నొక్కుంటే ఆ నరం కాలంతా పాకేటువంటి సయాటికా లక్షణాలన్నీ కూడా మీరు చెప్తున్నారు. సో దీనికి మూలం నుంచి తగ్గించుకోవాలి అని అంటే నార్మల్గా ఏంటంటే డైట్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేయాలి, మీ పోస్చర్ మార్చుకోవాలి, కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోవాలి, స్ట్రెస్ ఏదైనా ఉంటే అది కూడా తగ్గించుకోవాలి, దీంతో పాటుగా మందులు వాడాలి. సో మీరు మీ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉందనుకోండి, ఓన్లీ మందుల ద్వారా సాధ్యపడుతుంది. మూడో స్టేజ్, రెండో స్టేజ్ దాటిన తర్వాత ఇంకా మీకు సివియర్గా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మసాజ్ బేస్ థెరపీ కూడా చేయాలి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే మిమ్మల్ని చూసేసి మీ వ్యాధి తీవ్రతను బట్టి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. ప్రత్యూష గారు కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. హలో. నమస్తే అండి. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. సార్ నాకు యాక్చువల్ గా మొత్తం 9 డిస్కులు ప్రాబ్లం అని చెప్పారండి రీసెంట్ గా ఎంఆర్ఐ చేసి. ఎంత అమ్మా మీ ఏజ్ ఎంత? ఏజ్ 43 అండి. సిజేరియన్ అయ్యింది పాప. ఎన్ని డెలివరీస్ అమ్మా? సింగిల్ డెలివరీ సార్. అయితే దాదాపు 14 ఏళ్ళు అయ్యిందండి. తర్వాత ఒక 12 ఏళ్ల క్రితము LAVH కూడా అయ్యింది. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం తిమ్మిర్లు వస్తున్నాయి, మొత్తం మొహము, చేతులు, కాళ్ళు అనేసి చూస్తే న్యూరాలజిస్ట్ ఎంఆర్ఐ తీస్తే మొత్తంగా 9 డిస్క్లు ప్రాబ్లం వచ్చినాయి అని చెప్పారు సార్. మరి ఏం చెప్పారు? ట్రీట్మెంట్ ఏం చెప్పారు? ట్రీట్మెంట్ వచ్చేసి ఫైబ్రోమయాలజీ కేసు ఒకటి చెప్పారు. ఓకే. అది ఇంగ్లీష్ మందులు, ఫిజియోథెరపీ, బెల్ట్ వాడుకోమన్నారు. తగ్గిందా? ఇంకా లేదు సార్, తగ్గలేదండి. యాక్చువల్ గా C5, C6, C7, D2, D3, L4, L5, S1 అండి. S1 దగ్గర ఎక్కువగా ప్రాబ్లం ఉంది సార్ నాకు. 9 డిస్కులు అంటే ఒక్క డిస్క్ కన్నా ఎక్కువగా ఉంటే దీన్ని డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారమ్మా. దీంట్లో కూడా 4 స్టేజీలుగా ఉంటాయి. డీజనరేటివ్ డిస్క్ డిసీజ్లో 4 స్టేజెస్ అనమాట. మొదటి స్టేజ్లో ఓన్లీ మెడలో నొప్పి ఉంటే మెడలో మాత్రమే నొప్పి వస్తుంది, నడుములో నొప్పి ఉంటే నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. ఈ స్టేజ్లో నొప్పి గోళీ అవసరం ఉండదు. రెండో స్టేజ్లో మెడలో నొప్పి ఉంటుంది, దాంతోపాటుగా భుజం దాకా నొప్పి వస్తుంది, నడుములో నొప్పి ఉంటుంది, తొడల దాకా మీకు నొప్పి వస్తుంది. ఆ స్టేజ్లో పెయిన్ కిల్లర్ అవసరం చాలా ఉంటుంది. పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది. మూడో స్టేజ్లో మెడలో వచ్చిన నొప్పి చెయ్యంతా వస్తుంది, చెవు వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి మొత్తం వస్తుంది. మెడలో నొక్కుంటే పైకి 26 లక్షణాలు వస్తాయి. అదే నడుములో నొక్కుంటే కాలంతా పాకే సయాటికా రావచ్చు, కిందికి 18 లక్షణాలు రావచ్చు. వీటిలలో అప్పుడు మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా మీకు నొప్పి తగ్గదు. 4వ స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, నవ్వినా, పడుకొని పక్కకు తిరగాలన్నా షాకులతో కూడుకున్నటువంటి సివియర్ ఫామ్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఇంకా ఈ స్టేజ్ కొంచెం దాటిన తర్వాత యూరిన్ మీద, మోషన్ మీద కూడా పట్టు కోల్పోవడం అనేది జరుగుతుంది. సో మీ స్టేజీని బట్టి, నెంబర్ ఆఫ్ డిస్క్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసేది కాదు. మీరు చెప్పే పాయింట్లో 9 డిస్కులు ఉన్నాయి అని అంటే సివియర్ ఫామ్ ఆఫ్ డిసీజ్ అనే అర్థము. కానీ లక్షణాలను బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి, మీ శరీర ధర్మాన్ని బట్టి అప్పుడు ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలమ్మా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. వీ డు నాట్ ట్రీట్ ద ఎంఆర్ఐ, వీ ట్రీట్ ఓన్లీ ద పర్సన్. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టే 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. మీరు కూడా సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 040491718919 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం.
ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. మోహన్ గారు కాల్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. హలో హలో మోహన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి. ఇది నాకు కొన్నాళ్ళు బట్టి, ఒక సంవత్సరం బట్టి L4 L5 అనే ఒక డిస్క్ నొక్కిందని అన్నారండి. ఓకే. అది ఏటవుతుందంటే దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, పడుకున్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు కానీ మీరన్నట్టుగా కొంచెం కరెంట్ షాక్ వచ్చినట్టుగా వస్తుందండి. ఏం పని చేస్తూ ఉంటారు? నేను బస్ డ్రైవింగ్ అండి. ఎన్ని గంటలు చేస్తారు? అంటే ఒక 18 అవర్స్ 18 గంటలు వర్క్ చేస్తూ ఉంటామండి. ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు? ఎక్సర్సైజ్ అయితే చేయట్లేదండి. మరి ఎక్సర్సైజ్ చేయకుండా మీరు 18 గంటలు కూర్చోబెడుతుంది అంటే మీ వెన్ను ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిమ్మల్ని కూర్చోబెడుతుంది? ఒకటండి, మనం నార్మల్గా చేసే ఉద్యోగం వ్యాపారాలలో 8 గంటలు మనకు ఉద్యోగం ఉంటుంది. ఆ 8 గంటలు కూర్చోవాలంటే మినిమం ఒక అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. మీరు 18 గంటలు కూర్చుంటున్నారు అని అంటే మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తే మీకు వెనకాల ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి అనేది మీరు ఆలోచించాలి. కండరాలను బలోపేతం చేసుకోకుండా సింపుల్గా చెప్తాను ఒక రూలు. బయటి నుంచి లోపలికి మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకు చర్మం వస్తుంది, దాని తర్వాత కండరాలు వస్తాయి, తర్వాత లిగమెంట్లు టెండన్లు వస్తాయి, తర్వాత వెన్నుముకలు వస్తాయి, వెన్నుముకల మధ్యలో డిస్కులు వస్తాయి, దాని లోపలికి వెళ్తే అప్పుడు వెన్నుముక వస్తుంది. సో కండరాలు 95% ఆఫ్ ద బాడీ మన బ్యాక్ కండరాల మీదనే ఆధారపడుతుంది, కండరాల శక్తిని మీదనే ఆధారపడుతుంది. అవి బలోపేతంగా ఉన్నాయనుకోండి లోపలికి వ్యాధి వెళ్ళదు. కండరాల మీద కండరాలను మీరు బలోపేతం చెయ్యనప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది, డిస్క్ ప్రాబ్లంలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరున్న ప్రాబ్లమ్స్ అన్ని లక్షణాలన్నీ కూడా కలుగుతాయి. మీరు ఇప్పుడు చేయాల్సింది మూలంలో దానికి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కండరాలను బలోపేతం చేసుకోవడానికి మస్కులార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అవి చేసుకుంటేనే మీ దినచర్యని బాగుపరుచుకుంటేనే మీరు రోజు లేచి ఎక్సర్సైజ్ చేస్తేనే మీరు 18 గంటలు కూర్చోగలుగుతారు. లేకపోతే రాను క్రమంలో 2 గంటలు కాదు, గంట కూడా కూర్చునే పరిస్థితి రాదు. మిమ్మల్ని నిలబెడుతుంది స్పైన్, మిమ్మల్ని కూర్చోబెడుతుంది. మీరు దాన్ని అలక్ష్యం చేస్తే మాత్రం పడుకునేటట్టు చేస్తుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రామరెడ్డి గారు కాల్ చేస్తున్నారు యాదాద్రి నుంచి. హలో నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం అండి. సార్ నేను ఒకసారి నడుస్తూనే పడిపోయాను సార్ 2 సార్లు. 1.5 years క్రితం ఒకసారి, 4 months క్రితం ఒకసారి. ఓకే. ఎందువల్ల పడిపోయానో అర్థం కావట్లేదు. నా స్పృహ నాకు ఉండట్లేదు. పడిపోయినప్పుడు 10-15 నిమిషాల తర్వాత స్పృహ వచ్చింది. కాన్షియస్నెస్ కూడా కోల్పోయారా? అన్కాన్షియస్ అయిపోయారా? అయిపోయాను. ఓకే, మరి చెక్ చేయించుకున్నారా? బ్రెయిన్ స్కాన్ ఏమైనా చేయించుకున్నారా? నెక్ ఏమైనా స్కాన్ చేయించుకున్నారా? ఎంఆర్ఐ చేయించుకున్నా సార్. బీబీ నగర్ ఎయిమ్స్ లో ఎంఆర్ఐ చేయించుకున్నాను, ఏం రావట్లేదు అన్నారు. ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి సార్. ఇక్కడ ప్రాబబిలిటీ ఏముంటుందంటే బ్రెయిన్లో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా మీకు వస్తుంది. రెండోది అతి ముఖ్యమైనది, సర్వైకల్ స్పైన్లో కంప్రెషన్ జరిగినప్పుడు ఆటోమేటికల్లీ బ్రెయిన్కి వెళ్ళాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయిపోయి పడిపోతారు. నార్మల్గా వర్టిగో అని వస్తుంది, అంటే కళ్ళు తిరగడం అనేది జరుగుతుంది. ఇంకా సివియర్ ఫామ్ ఆఫ్ వర్టిగో ఉంటే అప్పుడు అంధకారం కమ్మేసి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మా దగ్గరికి వస్తే మిమ్మల్ని చూసి, మీ రిపోర్ట్స్ అన్నీ చూసి మీకు ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అప్పుడు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటాం. అంటే కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే అండి. కాబట్టి కారణాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా చికిత్స అప్పుడు ప్లాన్ చేద్దాం. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నగేష్ గారు కాల్ చేస్తున్నారు సూర్యాపేట నుంచి. హలో మేడం నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు నాకు L4 బల్జీ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే. అది 7.2 ఉన్నది. ఓకే. అది నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను, తర్వాత ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. దాని పైన ఉన్నవి కింద ఉన్నవి ఎంత ఉన్నాయి? అవన్నీ 10+ ఉన్నాయి సార్. ఓకే. ఇదొకటి 7.2 ఉన్నది. ఏమన్నారు మరి? అయితే ఒకసారి డాక్టర్ ఏమన్నాడంటే ఒకసారి తను మెడిసిన్ ఇచ్చాడు 10 days కి, తర్వాత రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారు. ఓకే. ఫిజియోథెరపీ అయిపోయినది కానీ అప్పుడప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది సార్. నేను మార్కెటింగ్ జాబ్ చేస్తాను. ఓకే. నేను 10 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. నాకు జాబ్ తప్పట్లేదు.
ఒకటండి జాబు మీరు ఆ జాబ్ అని కాదండి, కూర్చునే ఉద్యోగం చేసినా, నిలబడే ఉద్యోగం చేసినా, ప్రయాణం చేసే ఉద్యోగాలు చేసినా, వ్యాపారం చేసినా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి, మీ స్పైన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎలా కాపాడుకోవాలి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా దానికోసం ఒక టైం కేటాయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పి తర్వాత పాయింట్ మాట్లాడతాను. స్పైనల్ స్టినోసిస్ అంటారు దీన్ని. అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్క్లో దాని తర్వాత ఒక స్పేస్ ఉంటుంది స్పైనల్ కార్డ్ కోసం. ఆ స్పేసు 13 mm దాకా స్పేస్ ఉండాలి. నార్మల్గా 8 mm కన్నా తక్కువ ఉంటే దాన్ని న్యూరల్ కాంప్రమైజ్ అంటారు, లేదా స్పైనల్ స్టినోసిస్ అంటారు. సో మీకు 7.2 ఉంది అంటే అది వెంటనే దాన్ని మనం అరెస్ట్ చేయాలి, వెంటనే దాన్ని టేక్ కేర్ చేయాలి అని అర్థం. సో ఇక్కడ స్పైనల్ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ స్పైనల్ టెన్షన్ని తగ్గించాలి. కత్తిఘాటు లేకుండా స్పైనల్ టెన్షన్ని తగ్గించేటువంటి ఉపాయము మేరు చికిత్స, మర్మ చికిత్స అనే పద్ధతి. దీనికి మాకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్, మసాజ్డ్ బేస్ థెరపీ. మిమ్మల్ని చూసి వ్యాధి తీవ్రతను బట్టి ఎన్ని రోజుల ట్రీట్మెంట్ చేయాలి, 10 రోజుల, 18 రోజుల, 28 రోజుల, 45 రోజుల ట్రీట్మెంట్ చేయాలనేది అప్పుడు డిసైడ్ చేయాలి. కానీ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మీరు కంటిన్యూస్గా మార్కెటింగ్ జాబ్ చేస్తూ మళ్ళీ స్పైనల్ టెన్షన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ వస్తుంది. దానికి నివారణ ఏంటి అని అంటే మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని మార్చుకోవాలి, కూర్చునే విధానం, నిలబడే విధానాన్ని మార్చుకోవాలి. డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది, పైన చెప్తాను. డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటిస్తే మీకు ఈ ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి, మీ వ్యాధిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, పెద్దరాజు గారు కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. హలో. హలో నమస్తే. నమస్కారం అండి. సారీ, చెప్పండి. అదే సార్, ఎన్ను నొప్పి ఉంది సార్, ఎన్ను నొప్పి. ఎప్పటి నుంచి అండి? ఇది ఒక 4-5 నెలల నుంచి ఉంది సార్. ఎట్లా, కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, ఎట్లా? ఏం లేదు సార్, కింద ఏం లేదు. మరి ఏం మందులు వేసుకుంటున్నారా? కదా, లేదు సార్. హలో, నేను కండక్టర్ ఉద్యోగం చేస్తాను సార్. పెద్దరాజు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, మీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా చెప్పండి. కండక్టర్ జాబ్ చేస్తారు. కండక్టర్ జాబ్ చేస్తున్నారు సార్. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అని అంటే ఎక్కువ కూర్చునే వాళ్ళకి, ఎక్కువ నిలబడే వాళ్ళకి, బాగా ప్రయాణం చేసే వాళ్ళకి, శరీర ధర్మాన్ని మనం పట్టించుకోకుండా తిరిగే వాళ్ళకి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ సరిగా చేయని వాళ్ళకి, ఫుడ్ సరిగా అంటే న్యూట్రిషన్ సరిగా తీసుకొని వాళ్ళకి, ముఖ్యంగా కాల్షియం రిచ్ ఫుడ్ సరిగా తీసుకొని వాళ్ళకి, లేదా ప్రయాణాలు బాగా చేసే వాళ్ళకి, ఆ మూమెంట్ తోటి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. దీన్ని నార్మలైజ్ చేసుకోవాలి అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా DEALS డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. అంటే డైట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. నెంబర్ 2 ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయాలి. ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, కూర్చునే విధానం, నిలబడే విధానం, మీ స్పైన్ ఎలా ఉంచుకోవాలి, వెన్నును ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి జ్ఞానం ఉండాలి. ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీరు ఏదైతే స్టైల్ని పాటిస్తారో ఆ స్టైలు మీకు ఆరోగ్యకరమైన స్టైలా లేక విరోధకరమైనటువంటి స్టైలా అనేది మీరు ఆలోచించాలి. ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ 5టిని పాటిస్తూ మందులు కరెక్ట్గా వేసుకుంటే అప్పుడు మీ వెన్ను, మీ శరీరము అన్నీ కూడా బాగుంటాయి, ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. కర్నూలులో కూడా మా బ్రాంచ్ ఉంది, విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడికి డైరెక్ట్గా వచ్చేసి మీరు మా డాక్టర్స్తో చూయించుకొని మంచి మందులు తీసుకొని మీకు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సార్. ఓకే అండి, నెక్స్ట్ ఉమారాణి గారు కాల్ చేస్తున్నారు మేడ్చల్ నుంచి. ఉమారాణి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. అమ్మా నమస్కారం తల్లి. సార్, నా పేరు తేజస్విని. అమ్మా చెప్పండి. నా ఏజ్ 21. 4 years బ్యాక్ సడన్ గా నా బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. ఓకే. MRI తీస్తే లాంగిట్యూడినల్ ట్రాన్స్ఫర్ మైలైటిస్ అన్నారు. ఓకే. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? అమ్మా ట్రీట్మెంట్ అయితే ఉంటుందమ్మా, కాకపోతే వ్యాధి తీవ్రతను బట్టి మీ ఏజ్ అయితే తక్కువ ఉంది కాబట్టి డ్యామేజ్ ఎంత జరిగింది ఆల్రెడీ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలమ్మా. ఒకసారి డ్యామేజ్ అయితే కంప్లీట్ స్పైన్ అయ్యింది, కానీ అదేంటి అలోపతి ట్రీట్మెంట్ వల్ల అయితే ఇప్పుడు ఓన్లీ సర్వైకల్ లో ఉంది అన్నారు. అదే అమ్మా, దానికోసం మిమ్మల్ని చూడాలి. అంటే మస్కులార్ పవర్ ఎలా ఉంది, న్యూరలాజికల్ సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, మీ పవర్ సరిగా ఉందా లేదా, ఓవరాల్ వెల్బీయింగ్ ఎలా ఉంది, మీ ఆహార శక్తి, వ్యాయామ శక్తి ఎలా ఉన్నాయి,
సత్వం అని ఉంటాయి. ఇలా ఒక 10 పాయింట్లు ఉంటాయమ్మా. ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరేదో మెడికల్ టర్మినాలజీ చెప్పి డయాగ్నోసిస్ చెప్పి దానికి ట్రీట్మెంట్ ఉందా అని చెప్తే నేను కరెక్ట్ అయినటువంటి సొల్యూషన్ ఇవ్వలేను. ఆన్లైన్లోనైతే సొల్యూషన్ ఇవ్వలేను. మిమ్మల్ని చూసి మీ ఏజ్ని బట్టి మీ వ్యాధి తీవ్రతను బట్టి డెఫినెట్గా మనం చేయగలిగితే ఇంతవరకు చేయగలుగుతాము, ఇంత ట్రీట్మెంట్ ఇస్తాము, ఇంత సొల్యూషన్ వస్తుంది అని ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తానమ్మా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. అరుణ గారు కాల్ చేస్తున్నారు గచ్చిబౌలి నుంచి. అరుణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. డాక్టర్ ఇక్కడ వెన్ను బొక్కకు సర్జరీ అయింది. ఓకే. 1 year అవుతుంది. మెడలో అయిందమ్మా, నడుములో అయిందా? నడుములోనే అయిందండి. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఎక్కువ పని చేయలేకపోతున్నా, ఇట్లా కూర్చుంటున్నాయి. నాకు మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా నేను ఏమేమి తీసుకోవాలి, రెస్ట్ వర్క్ చేయొద్దు అట్లా అని. ఓకే, అంటే మీకు నివారణోపాయాలు ప్రివెంటివ్ మెజర్స్ అడుగుతున్నారు అంతేనమ్మా? ఫస్ట్ది ఒక చిన్న పాయింట్ చెప్తాను. సర్జరీ అయ్యాక మీకు ఎక్కడైతే సర్జరీ అవుతుందో దాని పైన ఉన్న వెన్నుముకలో కిందున్న వెన్నుముకలో స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఇంతకుముందు ఏదైతే నొప్పి వచ్చిందో అంతే తీవ్రతరంగా మళ్ళీ నొప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. స్పాండిలైటిస్ రాకుండా మీ కూర్చునే విధానాలు, నిలబడే విధానాలు మార్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, కింద కూర్చోవద్దు, కింద పడుకోవద్దమ్మా. రెండోది చాలా ముఖ్యమైనది, మొబిలిటీ మెయింటైన్ చేయాలి. అనంటే ప్రతి అరగంటకు ఒకసారి మీ పోస్చర్ని మార్చుకోండి. అంటే కూర్చుంటే నిలబడండి, అరగంట కూర్చుంటే 5 నిమిషాలు నిలబడండి, అరగంట నిలబడితే 5 నిమిషాలు కూర్చోండి. నెంబర్ 3, వాతాన్ని పెంచేటువంటి ఆహారాలు మానేయండి, వాతాన్ని తగ్గించేటువంటి ఆహారాలని తీసుకోండి. దీనికి అంతా డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని మా డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు మీకు ఏ డైట్ తీసుకోవాలి, ఏ డైట్ తీసుకోకూడదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెంబర్ 4, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని మెయింటైన్ చేసుకోండి. నెంబర్ 5, స్ట్రెస్ ఏదైనా ఉంటే స్ట్రెస్ని తీసేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫీమేల్ కాబట్టి ముఖ్యంగా ఫీమేల్స్లో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హార్మోనల్ చేంజెస్ లేకుండా మంచి పోషక ఆహారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు పూర్తిగా అవగాహన ఇచ్చేసి మళ్ళీ ప్రాబ్లం రాకుండా, మళ్ళీ సర్జరీ అవసరం లేకుండా, మళ్ళీ వెన్నునొప్పి రాకుండా కూడా చేసేటువంటి ఉపాయాలు, ఉపచారాలు ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ మహేశ్వర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు ప్రొద్దుటూరు నుంచి. మహేశ్వర్ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నాకు నడుము నొప్పులు సార్. ఓకే. డాక్టర్ను కన్సల్ట్ చేసింటే L4 కూడా సమస్య ఉంది అన్నారు సార్. ఓకే, మీకేమైతుంది ఇప్పుడు? నడుములో వస్తుందా నొప్పి, కాలంతా వస్తుందా, ఎట్లా వస్తున్నాయి? లేదు సార్, ఓన్లీ నడుములే సార్, కాళ్ళకు లేదు, తిమ్మిళ్ళు లేవు, మెడకు లేవు సార్. మరి ఎట్లా మందులు ఇచ్చారా? ఎన్ని రోజులు వేసుకున్నారు? టాబ్లెట్ 2 నెలలు వాడారు సార్. తగ్గిందా? టాబ్లెట్ తీసుకున్నప్పుడు చెప్పు తగ్గుతుంది సార్, మళ్ళీ మామూలుగానే ఉంది సార్. మీకు ఇచ్చినవి నొప్పి గోళీలు కాబట్టి, పెయిన్ కిల్లర్స్ కాబట్టి దాని పవర్ ఉన్నంతసేపు అంటే 4 గంటల నుంచి 6 గంటల దాకా పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఎందుకు? మీరు మూల కారణాన్ని తీసేయాలి. ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే కూర్చోవడం వల్ల వచ్చిందా, నిలబడడం వల్ల వచ్చిందా, ధాతు పోషణ సరిగా లేకుండా ఉండడం వల్ల వచ్చిందా, భూమికలు అరిగిపోవడం వల్ల వచ్చిందా, ఓవర్గా ఎగ్జర్ట్ అయ్యి దానివల్ల వచ్చిందా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయుర్వేదంలో వాతం పెరిగితే నొప్పులు వస్తాయి. వాతం పెరగడానికి 2 కారణాలు. వాయోర్ ధాతుక్షయాత్ మార్గస్యావరణీనచ అంటారు. ధాతుక్షయం అంటే భూమికలు అరిగిపోవడము, ఎండిపోవడము, లేకుంటే దాంట్లో సాంద్రత తగ్గిపోవడం. మార్గావరోధము అంటే నరం నొక్కుకోవడం. ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని తీసేస్తే వాతం తగ్గుతుంది. లేదా వాతం తగ్గడానికి మందులు, ఆహారాలు, ట్రీట్మెంట్స్ ఇచ్చామనుకోండి, వాతం తగ్గిపోతుంది. మీకు తిమ్మిర్లు, పోట్లు, మంటలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి కర్నూలులో బ్రాంచ్ ఉంది, అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. లేదా మాకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మీరు మమ్మల్ని విజిట్ చేసి మీ వ్యాధిని పూర్తిగా తెలుసుకొని దాన్ని బట్టి మందులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీను గారు కాల్ చేస్తున్నారు నాగర్ కర్నూలు నుంచి. శ్రీను గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి.
హలో హలో సార్. సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే సార్. నమస్తే అండి. మాకు ఈ ఎన్నుముక్క కింద ఇప్పుడు నరానికి కాళ్ళ సర్కిల్ సార్, బ్లడ్ నడుము మీద ఓకే కట్టు మక్కుకు ఎడమ కాలుకు ఓకే. అది బాగా నొప్పిస్తుంది సార్. అది మందులు ఏమైనా ఇచ్చారా? ఎట్లా ఏం వేసుకుంటున్నారు ట్రీట్మెంట్? నేను సాయి కృష్ణలో చూపించిన సార్. ఓకే. అది తగ్గట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years వెళ్ళింది సార్. అది సార్ ఒక్కటండి, ఏ ప్రాబ్లంకైనా అంటే నరాల ప్రాబ్లంకి మా దగ్గర అయితే 4 నెలల నుంచి 6 నెలల వరకే మ్యాక్సిమం టైం పీరియడ్ అండి మందులు ఇవ్వడానికి. అంత లోపల మీరు ఏం చేయాలి, మీరేం డైట్ తీసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, వెనకాల కండరాలని బలోపేతం ఎలా చేసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, మూల కారణాన్ని ఎలా తీసేయాలి, ఇవన్నీ చెప్తాం. 4 నెలల నుంచి 6 నెలల దాకా కరెక్ట్గా మందులు వేసుకుంటే మీ వాతం కంట్రోల్కి వస్తుంది. తీవ్రమైనటువంటి మహావాత రోగమే 6 నెలల పైన ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. 2 సంవత్సరాలు మందులు వేసుకొని అనవసరంగా మీ కడుపుని ఖరాబ్ చేసుకోకండి, మీ ఒళ్ళును గుల్ల చేసుకోకండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మనకు 5 బ్రాంచ్లు ఉన్నాయండి. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏది దగ్గర ఉందో చూసుకొని దాన్ని బట్టి ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అజయ్ గారు కాల్ చేస్తున్నారు వరంగల్ నుంచి. అజయ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ నాకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంఆర్ఐ చేయించుకుంటే L4, L5, L5S1 లో డిస్క్ బల్జింగ్ అని జరిగింది సార్. ఓకే. అప్పుడు దానివల్ల నాకు సైటికా పెయిన్ వచ్చింది సార్. ఓకే. సైటికా పెయిన్ వస్తే సార్ నేను ఆయుర్వేదిక్ మన ఇది ఆక్యుపెంక్చర్ కానీ కైరోప్రాక్టర్ కానీ వాడి అప్పుడు తక్కువ చేసుకున్నాను సార్. ఓకే. అప్పుడు కన్సల్టింగ్ డాక్టర్ అనుకుంటా కూడా నాకు కర్వేచర్ లో కొద్దిగా అంటే కర్వేచర్ మన స్పైన్ లో కొద్దిగా కర్వేచర్ వంపు ఉండాలి కదా సార్. కర్వేచర్ కొద్దిగా మీకు స్ట్రైట్ గా ఉంది, సరే మీరు కొద్దిగా క్రమం తప్పకుండా వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోండి అని చెప్పారు సార్. ఒక 1 year దాకా నాకు నొప్పి రాలేదు సార్. మళ్ళీ నాకు మళ్ళీ రీసెంట్ గా ఒక లాస్ట్ ఒక 1 week 10 days కొద్దిగా బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అయితే నేను మళ్ళీ కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, తగ్గింది ఇప్పుడు నాకు. కాబట్టి సార్ నాకు ఇట్లా రిపీటెడ్ గా పెయిన్ వస్తాను సార్, ఇట్లా దీనికి శాశ్వత పరిష్కారం కావాలి సార్, దాని గురించి మీకు కాల్ చేస్తాను. రిపీటెడ్ గా వస్తుంది అని అంటే మీ దగ్గరే ప్రాబ్లం ఉంది అని అర్థం అండి. సింపుల్, మనము దానికి వెన్నును ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్ చెప్తానండి. సూమో రెజ్లర్ ఉంటాడు, వాడి బరువు 250 కిలోలు ఉంటుంది, వాడినే మన స్పైన్ మోస్తుంది. అలాంటిది మిమ్మల్ని మోస్తుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కండరాలను, లిగమెంట్లను, టెండన్లను వీటన్నిటిని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాము, నొప్పి రాగానే నొప్పిని తగ్గించుకోవడానికి నొప్పి గోళీ వేసుకుంటాం. నొప్పి రాగానే అప్పుడు బాగా పరిగెత్తేటోళ్ళము, బాగా తిరిగే వాళ్ళము అప్పుడు పడుకొని రెస్ట్ తీసుకుందామని ట్రై చేస్తాం. నొప్పి రాగానే వెంటనే నొప్పి తగ్గడానికి మనం వెనకాల ఇంజెక్షన్లు తీసుకుంటాం. లేదు, బాగా నొప్పి ఉంది, ఆ నొప్పి పూర్తిగా శాశ్వతంగా తీసేయాలనుకొని సర్జరీలు చేయించుకుంటాం. కానీ చేయాల్సింది ఏంటి, నొప్పి ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వస్తుందా, ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వస్తుందా, బరువులెత్తే ఉద్యోగ వ్యాపారాలు చేస్తే వస్తుందా, మీరు తినడం సరిగ్గా లేదు అందువల్ల వస్తుందా అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాన్ని నార్మలైజ్ చేసామనుకోండి, అక్కడే ప్రాబ్లం సగం తగ్గిపోతుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్ గారు. కాలర్స్ అందరికీ కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.